ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మనము రూపాంతరపు కొండను గూర్చి మనం మాట్లాడుకుంటున్నాం. గత 2 వారాలుగా దాన్ని సిరీస్గా అలా ఆలోచిస్తూ ఉన్నాం. మొదటి రోజు రూపాంతరపు కొండ యొక్క ఆ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా చెప్పాను. తర్వాత వారంలో క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలోని మహిమను చూసాం. వ్యక్తిత్వంలోని మహిమను ఆరాధన వర్తమానంలో చూసాం. వైభవాన్ని చూసాం. క్రీస్తు వ్యక్తిత్వంలోని వైభవం ఎలా ఉంటుందో నేను ఆరాధన వర్తమానంలో చెప్పాను. బలవర్తమానంలో పేతురు రూపాంతరపు కొండ మీద దేవుని వాక్య మహిమను చూశాడు అని చెప్పాను. ఆరాధన వర్తమానంలో దేవుని వ్యక్తిత్వంలోని వైభవాన్ని గురించి చెప్పాను. రాసుకోకపోతే ఇప్పుడన్నా రాసుకోండి, మరలా మీకు అవకాశం ఉంటుంది. బలవర్తమానంలో పేతురు రూపాంతరపు కొండ మీద దేవుని వాక్యం యొక్క మహిమను చూశాడు. వాక్యంలో ఉన్న మహిమను ఆయన చూశాడు అని మనం మాట్లాడుకున్నాం. ముందుకు రామ్మా, ముందుకు రా, ఇక్కడ కొంచెం ముందుకు రా. ఆ చెల్లి పక్కన కూర్చో, ఆ చెల్లి పక్కన కూర్చో. రైట్. ఈ రోజున ఆరాధన వర్తమానంలో రాజుగా ఆయన రాజ్య వైభవాన్ని చూద్దాం. రాజుగా ఆయన రాజ్య వైభవాన్ని చూద్దాము. ఆరాధన వర్తమానంలో బల్ల వర్తమానంలో యాకోబు కూడా ఉన్నాడు కదా రూపాంతరం కొండ మీద. ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? యాకోబు, యోహాను, పేతురు, ముగ్గురున్నారు కదా. ఆ ముగ్గురులో మొన్న పేతురుని గురించి చెప్పాను, ఇంకా పేతురు గురించి చెప్పక్కర్లా. ఇప్పుడు యాకోబుని గురించి చూస్తాను. యాకోబు రూపాంతరపు కొండ మీద ఏం చూశాడు అంటే శ్రమలను చూశాడు. శ్రమలలో దేవుని మహిమ ఎలా ఉంటుందో చూశాడు. అది నేను డీల్ చేస్తాను, చెప్తాను మీకు. సో ఇక్కడ ఆరాధన వర్తమానంలో మనం ఇక్కడ చూసేది ఏంటంటే రాజుగా ఆయన రాజ్య వైభవాన్ని మనం ఆలోచన చేద్దాం. రాజుగా ఆయన రాజ్య వైభవాన్ని ఆలోచన చేద్దాం. ఆరాధన చేయడానికి క్రీస్తు దైవత్వం మనకు అర్థం కావాలి. ఆరాధన చేయడానికి క్రీస్తు యొక్క దైవత్వం మనకు అర్థం కావాలి. కనుక ఆయన వైభవం, రాజ వైభవం చూడాలి. ఆయన రాజు అనుకుందాం. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు రాజు అవుతే ఆయనకు రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం యొక్క మహిమ ఎలా ఉంటుంది, ఆ రాజ్యం యొక్క వైభవం ఎలా ఉంటుందో నేను క్లుప్తంగా ఆరాధన వర్తమానం కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. చాలామందికి మనసు పెట్టడంలో వాక్యం మీద మీరు మనసు పెడితే మీరు తన్మయత్వం చెందుతారు. ఎక్కడ లేని లోతైన సంగతులను మేము వినగలుగుతున్నామే, మేము ఎంత భాగ్యవంతులము అని మీరు ఏడుస్తారు. నిన్న సారపాకలో చెల్లి ప్రిస్కిలా మేమందరం నెలిపాక బంజరా ఒక ప్రార్థనకి వెళ్ళాం, ఒక మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాం. అక్కడ పాస్టర్ గారి తల్లిగారు చనిపోతే అక్కడికి మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు వాక్యం చెప్పే అవకాశం ఇచ్చారు. నేను వాక్యం చెప్పిన తర్వాత అంతకుముందున్న అట్మాస్ఫియర్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, నేను వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత అక్కడ వాతావరణం మారింది. వాక్యం చెప్పాను, అంత అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది, సామ్రాజ్యం అక్కకు ఫోన్ చేసి చెప్పింది, జ్యోతమ్మకు ఫోన్ చేసి చెప్పింది, దేవుడు అయ్యగారిని మాకు ఇవ్వడం మాకు ధన్యత. అలాంటి వర్తమానాలను మేము వినగలుగుతున్నాం, ఎక్కడా లేని వర్తమానాలు. నేను అతిశయం కొరకు చెప్పడంలా దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అయినా ఎందుకు చెప్తున్నానంటే నన్ను నేను గొప్ప చేసుకోవడానికి కాదు. వాక్యం యొక్క లోతు, వాక్యం యొక్క అనుభవాలు ప్రత్యక్షంగా చక్కగా మీ నోటి దాకా, మీ చెవి దాకా వస్తుంటే, మీ హృదయం తాకుతుంటే కూడా దాన్ని గ్రహించలేని
గుడ్డితనంలో ఇవాళ మేడగది సహవాసం ఉండడం అనేది ఇక దాన్ని ఏమనాలో, దేంతో పోల్చాలో నాకు అర్థం కావడం లేదు. దయచేసి మనం వాక్య క్రమంలోకి వద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం చూడండి. మీరు చూడాలా, నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించాలి. మైక్ పెట్టుకో, మైక్ పెట్టుకుంటే ఇంకా మంచిగుంటుంది, అర్థం అవుద్ది. లేకపోతే ముందుకు వచ్చేయను, కూర్చోమ్మా. నీకు ఇవ్వు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నేనెవరు అని మీరు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు, మీరు క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు గారు జవాబు చెప్పిన తర్వాత ఆయన చాలా మాటలు అన్నాడు. ఆ సందర్భం అంతా అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాట ఇది. ఏమన్నాడు అనంటే, మనుష్య కుమారుడు తన రాజ్యంతో మనుష్య కుమారుడు రావడం మీరు చూస్తారు అన్నాడు. ఈ మాట అర్థం కాలే వాళ్ళకి ఈ మాట అర్థం కాల. మనుష్య కుమారుడు ఈయన ఎలా వస్తాడంట? తన రాజ్యంతో రావడం మీరు చూస్తారు అనంటే అర్థం కాల. వాళ్ళకి ఎంతసేపు రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టి, రోమా సామ్రాజ్యాన్ని వాళ్ళని ఇబ్బంది పెట్టే రోమా సామ్రాజ్యం, వాళ్ళని గాయం చేసే రోమా సామ్రాజ్యం, వాళ్ళ ఇనుప బూట్ల కింద తొక్కి వాళ్ళని కష్టాలు, శ్రమల పాలు చేస్తున్న రోమా సామ్రాజ్యం ఎప్పుడు పడిపోద్దా, ఎప్పుడు మెస్సయ్య రాజ్యం వస్తుందా అని ఎదురు చూస్తుండగా ఈ రాజ్యం వాళ్ళ మైండ్లో ఉంది. వాళ్ళకి ఈ మైండ్లో ఉన్నటువంటి ఆ భావనను ఇప్పుడు రివీల్ చేస్తున్నాడు యేసుప్రభు వారు. ఎలా చేస్తున్నాడు అనంటే, మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చేటప్పుడు మీరు చూస్తారు అన్నాడు. అప్పుడు వాళ్ళకు ఒక విధమైన సంతోషం కలిగింది. వాళ్ళకు విధమైన సంతోషం, అంటే మా దేవుడు మనుష్య కుమారుడిగా మెస్సయ్యగా వస్తాడు, రాజ్యం చేస్తాడు అనేది మాట ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోకపోతే, అది భౌతికమైనటువంటి అర్థమే కానీ వాళ్ళలో ఉంటే అది అర్థం కాదు. కానీ కొన్నిసార్లు దేవుడు ఆత్మ సంబంధమైన పదజాలాన్ని వాడినప్పుడు అది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. మనం భౌతిక సంబంధమైన మనుషులమోతే అది మనకు అర్థం కాదు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసుంచుతారు కనుక ఆత్మీయమైనటువంటి కోణంలో ప్రతి మాటని ఆలోచించడం నేర్చుకుంటారు. వాళ్ళు తప్పకుండా వాళ్లకు ఆత్మీయ కోణం అర్థమవుద్ది. అలా ఆలోచించాలా. సరే, అది దాటిపోయిన తర్వాత ఆయన వాళ్ళని రూపాంతరం 17వ అధ్యాయం మొదటి వచనంలోనే వాళ్ళని, 16వ అధ్యాయం ముగిసిపోయింది, 17వ అధ్యాయం 1వ వచనంలోనే వాళ్ళని కొండ మీదకి తీసుకెళ్ళి 6 రోజులైన తర్వాత వారిని కొండ మీదకి తీసుకెళ్ళినట్టుగా మనకి ఇక్కడ రుజువు కనబడుతుంది. 16వ అధ్యాయం అయిపోగానే 17వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలలో ఆయన రూపాంతరపు కొండ మీదకి ఈ ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఏ ముగ్గురిని? యాకోబు గారు, పేతురు గారు, యోహాన్ గారు. ఎప్పుడు మర్చిపోవద్దు, మైండ్లో ఫిక్స్ అయిపోవాలా. అర్ధరాత్రి లేపి అడిగిన రూపాంతరపు కొండ మీద ఉంది ఎవరు అనంటే, ఈ ముగ్గురు పేర్లు, పరలోకం నుంచి వచ్చిన 2 పేర్లు, యేసుప్రభు పేరు చెప్పాలా. పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు? మోషే, ఏలియాలు. పరలోకంలో నుంచి వచ్చిన వారు 2, మోషే, ఏలియాలు. మధ్యలో ప్రభువు, కింద నుంచి యాకోబు, పేతురు, యోహాను. 3 ఇక్కడ నుంచి వాళ్ళు పైకి వెళ్ళారు. మొత్తం 6 ఉన్నారు కొండ మీద. ఆ 6 ఆ మిగతా 5 క్రీస్తు యొక్క ఆ రూపాంతరాన్ని, క్రీస్తు మహిమను అందరూ చూశారు. ఇక్కడ తప్ప ఆయన మహిమ పొందినట్టు బైబిల్లో ఎక్కడ కూడా, మనుష్య కుమారుడిగా మహిమ పొందిన సందర్భం ఇదొక్కటే.
మనుష్య కుమారుడిగా ఆయన మహిమను సామాన్యమైన ప్రజలకు చూపించిన సందర్భం ఒకటే, ఈ రూపాంతరపు కొండ మీద. ప్రజలంటే ఇక్కడ ఎవరు? పేతురు, యాకోబు, యోహానులు. వీళ్ళకు చూపించాడు. దీన్ని మనం గమనించాల. అయితే యేసు ప్రభువుకు ఒక మంచి లక్షణం ఉంది. ఆయన ఎక్కడికి ప్రత్యేకమైన సమయాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళినా ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎవరిని? పేతురు, యాకోబు, యోహానులను. వీళ్ళ ముగ్గురు ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినా ముగ్గురు మాత్రం ఆయన వెంటుండ. వాళ్ళని ఏమన్నారంటే ఇన్నర్ సర్కిల్లో ఉన్న వ్యక్తులు అన్నారు. వాళ్ళని యేసుక్రీస్తుకు ఇన్నర్ సర్కిల్లో ఉన్నారు వాళ్ళు. ఆయన గుండె చుట్టూ ఉన్నవాళ్ళు అనమాట. ఆయన మనసు చుట్టూ ఉన్నవాళ్ళు, ఆయన కదలికల చుట్టూ ఉన్నవాళ్ళు, ఆయన ఆలోచనల చుట్టూ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎవరు? పేతురు, యాకోబు, యోహానులు. అందుకనే వాళ్ళ ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి శిష్యులు అని వాళ్ళని గూర్చి మాట్లాడతారు. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి వీళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇప్పుడు రూపాంతరపు కొండ మీద తీసుకెళ్ళాడు. రూపాంతరపు కొండ మీద దేవుడు వాళ్ళకు ఒక అద్భుతమైన పాఠం నేర్పాడు. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం, 26వ అధ్యాయం 33వ వచనంలో వాళ్ళ ముగ్గురిని ఎక్కడ తీసుకెళ్ళాడంటే గెత్సెమనే వనంలోకి తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? గెత్సెమనే వనంలోకి తీసుకెళ్ళాడు. ఓకేనా? అర్థమైందా? అంతకంటే ముందు అంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారు. గెత్సెమనే వనంలో కూడా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇన్నర్ సర్కిల్లోనే ఉన్నారు. అంతకుముందు లూకాసు వార్త 8వ అధ్యాయం 51వ వచనంలో యాయీరు ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు ఇంటికి. వాళ్ళ అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. వాళ్ళ అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయిని బ్రతికించడం కోసం యేసయ్య దగ్గరికి వెళితే యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడు. యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ ముగ్గురిని తీసుకొని వచ్చాడు. అంటే ఈ ముగ్గురు ఎక్కడ కనబడతారు మనకంటే? ప్రత్యేకంగా ఈ 3 స్థలాల్లో కనబడతారు. ఎక్కడ? యాయీరు ఇంట్లో కనబడతారు, గెత్సెమనే వనంలో కనబడతారు, రూపాంతరపు కొండ మీద వాళ్ళు కనబడతారు. ఈ మూడింటికి 3 అద్భుతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఏంటి ఆ అనుభవాలంటే 3 కూడా మరణానికి సంబంధించిన సంగతులే. ఈ 3 కూడా మరణానికి సంబంధించిన సంగతులే. యాయీరింటే ఉంది 12 ఏళ్ళ అమ్మాయి మరణం ఉంది. ఓకేనా? ఆ మరణం యేసుక్రీస్తు యొక్క ఆ మరణం దగ్గర ఆ ముగ్గురు శిష్యులకు ప్రభు నేర్పిన పాఠం ఏంటంటే, ఆ చనిపోయిన అమ్మాయిని తిరిగి లేపాడు కదా. చనిపోయిన అమ్మాయిని తిరిగి లేపాడు యేసు ప్రభు వారు. అది యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేస్తాడు అనడానికి గుర్తుగా ఆ సంగతి చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లెగుస్తాడు అనడానికి ఆ సందర్భాన్ని చూపించాడు యేసు ప్రభు వారు. ఇది మొదటిది. రెండోది ఏంటి అనంటే గెత్సెమనే వనంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన మరణానికి తను తాను ఎలా అప్పగించుకుంటున్నాడో, మరణానికి తను తాను ఎలా సమర్పించుకుంటున్నాడో చెప్పిన సంగతి అది. ఆయన అన్నాడుగా, వాస్తవానికి మీరు వినాలి. వాస్తవానికి యేసు ప్రభు వారికి ఆ పాత్రలోది తాగడం కానీ శిలువ మరణం పొందడం అనేది కానీ ఎక్కడో కొంచెం బాధేసింది. అందుకని ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నీ చిత్తమవుతే ఎన్నిసార్లు చేశాడు? 3 సార్లు చేశాడు. మొదటిసారి తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వాల, రెండోసారి తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వాల, మూడోసారి కూడా జవాబు ఇవ్వాల. అప్పుడేమని ప్రార్థన చేశాడంటే, తండ్రి నీ చిత్తమే నా చిత్తం. నేను శిలువ మరణం పొందడం, నేను ఈ పాత్రలోది తాగి నేను శిలువ మరణం పొందడం, నేను పాపిగా చేయబడడం అనేది నీ చిత్తం అవుతే ఓకే, నన్ను తీసుకెళ్ళండి అని
తను తాను గెస్సెమనే వనంలో తను తాను దేవునికి సమర్పించుకున్నాడు, మరణానికి సమర్పించుకున్నాడు, శిలువ మరణానికి అప్పగించుకున్నటువంటి సందర్భం ఆ సందర్భం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, మీరందరూ అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. కనుక మొదటి సందర్భంలో యాయీరు ఇంటి దగ్గర, సమాజ మందిరపు అధికారి యాయీరు ఇంటి దగ్గర 12 సంవత్సరాల చనిపోయిన అమ్మాయి తిరిగి లేవడం ద్వారా యేసు ప్రభువు వారు మరణించి తిరిగి లేస్తాడనేటువంటి సంకేతాన్ని ఇచ్చాడు. అది అర్థం చేసుకున్నారు ఆ ముగ్గురు. అలాగే గెస్సెమనే వనంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఒకవేళ శిలువ మరణం పొందడం కానీ, ఆ పాపపు పాత్ర గిన్నెలోది తాగి తాను పాపిగా చేయబడ్డం అనేది తనకి ఇష్టం లేకపోయినా, తండ్రి చిత్తం అలాగుంది కనుక తండ్రి చిత్తానికి లోబడి మరణానికి సమర్పించుకున్నాడు, మరణానికి అప్పగించుకున్నాడు అనేది రెండోసారి అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మూడోసారి ఏంటిది? రూపాంతరపు కొండ. ఈ రూపాంతరపు కొండ మరణమందు కూడా మోషే ఏలియాలు కనబడ్డారు కదా. పైన ఎవరు కనబడ్డారు? మోషే ఏలియాలు కనబడ్డారు. మోషే ఏలియాలు కనబడిన తర్వాత వీళ్ళకు ఒక అండర్స్టాండింగ్ అయింది, మరణం వద్ద కూడా ఆయన మహిమ పొందగలడు అనే సంగతిని రాయబడింది, అర్థమైంది. అంటే 3 స్థలాలలో 3 అభిప్రాయాలతో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మన కొరకు కనబడ్డాడు అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకటి, ఆయన మరణించి తిరిగి లేవగలడు అనేటువంటి సందేశాన్ని వాళ్ళు తీసుకున్నారు. గెస్సెమనే వనంలో ఆయన తనకి ఇష్టం లేకపోయినా తండ్రి చిత్తానికి లోబడి మరణానికి తాను అప్పగించుకున్నాడు, మరణానికి సమర్పించుకున్నాడు అనేది గెస్సెమనే వనంలో ఈ ముగ్గురికి అర్థమైంది. ఈ కొండ మీద ఆయన మరణాన్ని గురించి మాట్లాడాడు. మరణం ఆవలి జీవితంలో, మరణం ఆ తర్వాత జీవితంలో ఆయన మహిమ పొందగలడు అనేటువంటి సంగతిని కూడా ఈ భాగంలో ఆయన చూశాడు. అంటే క్రీస్తు మరణించి తిరిగి లేచి, మరణానికి అప్పగించుకొని మరణించి తిరిగి లేచి మరణంలో మహిమ పొందడం అనేది క్రీస్తు ప్రభు వారికి ఒక్కరికే సాధ్యం తప్ప భూమి మీద మరెవరికి సాధ్యం కాదు. మనం మరణానికి అప్పగించుకుంటామా? అది కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొని మనం దేవుని కొరకు సమర్పించుకోగలమా అంటే మరణానికి భయం. మనకి ఓ చిన్న పని చేయడానికే మనం భయపడతాం, ఓ చిన్న కష్టం పడడానికి మనం భయపడతాం, కానీ మరణానికి కూడా అప్పగించుకున్నటువంటి ప్రభువును చూస్తాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది అనంటే ఆయన మరణించి తిరిగి లేవగలడు, మరణానికి అప్పగించుకోగలడు, మరణంలో నుండి తిరిగి లేవగలడు, మరణంలో మహిమ పొందగలడు అనే 3 సంకేతాలు, 3 సందేశాలు ఈ ముగ్గురు విన్నారు, గ్రహించారు, ఆలోచించారు. ఓకే, అర్థమైందా మీకు? ఇప్పుడు మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ ముగ్గురికి ఈ అనుభవాలు ఇచ్చాడు అనంటే వాళ్ళు కూడా ఆ మార్గం గుండా వెళ్ళాలి కనుక రేపు వాళ్ళు కూడా ఈ మార్గంలో గుండా వెళ్ళాలి. వాళ్ళు కూడా శ్రమలకు అప్పగించుకోవాలి, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, వాళ్ళు కూడా మరణించాలి, తిరిగి లేవాలి. ఈ 3 అంతల అనుభవాన్ని వాళ్లకు చూపించడంలో నేను ఇలా ఉన్నాను, మీరు కూడా ఈ అనుభవంలో గుండానే వస్తారు అని దేవుడు వాళ్లకు నేర్పిన అద్భుతమైన పాఠం. అందుకనే ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏలియా మోషేలు కొండ మీద పైనుంచి వచ్చారు కదా. ఏలియా మోషేలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు అనంటే ప్రవక్తలు కదా, వాళ్ళిద్దరు ప్రవక్తలే. ఏలియా ప్రవక్తే, మోషే ప్రవక్తే. ఈ ప్రవక్తలు యేసుక్రీస్తుకు ముంగుర్తు, యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు, ముంగుర్తుగా ఉన్నారు వాళ్ళు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. రైట్. పూర్వకాలమందు ఎవరితో మాట్లాడాడు? ఈ కాలంలో ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇద్దరు మాట్లాడింది ఏంటి? అర్థమైందా? ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడేవాడు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రవక్తల గురించి మాట్లాడినప్పుడు పాత నిబంధన కాలంలో ఏ ప్రవక్తనైనా ప్రవచించి ప్రభువుని గురించి మాట్లాడడం,
ప్రజలకు అర్థమయ్యాడు. అందుకనే పూర్వకాలమందు నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలం అంతంలో తన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు మాట్లాడింది అదే, ఈయన మాట్లాడేది అదే. కాబట్టి యేసుక్రీస్తుకు ముంగుర్తుగా వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు మాట్లాడవలసింది వాళ్ళు ముందుగా మాట్లాడారు. యేసు ప్రభు వచ్చి మాట్లాడవలసింది ముందుగానే వాళ్ళు మాట్లాడారు. ముంగుర్తుగా వాళ్ళు మాట్లాడారు. ఈ మాటని మనం అర్థం చేసుకోవాలి. కొద్దిమందికి అర్థం కాదు. అది అర్థం కాకపోతే ఆయనే స్వయంగా మాట్లాడతాడు. మీరు లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి, 27వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. తన్ను గూర్చిన భావం ఆ పూర్వకాలం నుంచి ఉన్న ప్రవక్తలు ఎలా మాట్లాడారు అవన్నీ సంగతులు వాళ్ళకు బోధిస్తూ వెళ్ళాడు. ఎంఐ మార్గంలో యేసు ప్రభు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వారి కన్ఫ్యూజన్ని తొలగించడం కోసం వాళ్ళతో నడిచి వాళ్లకు బోధించినటువంటి బోధ 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం. మీరు గమనించండి, యేసుక్రీస్తు దేవుడు మనుష్య కుమారుడిగా ఆయన మహిమను ఆ కొండ మీద చూపించాడు. ఆ మహిమలో ఆయన రాజ్య వైభవాన్ని కూడా ఆయన చూపిస్తాడు. ఆయన రాజ్య వైభవం ఎలా ఉంటుంది అనంటే, ఇప్పుడు ఆయన వచ్చి వినాలి, 1000 సంవత్సరాలు పాలన చేస్తాడా భూమి మీద? 1000 ఏళ్ల రాజ్య పాలన చేస్తాడు కదా. 1000 ఏళ్ల రాజ్య పాలన చేసేవాడు మరణానికి అప్పగించుకున్నాడైనా? వినాలి, మరణానికి అప్పగించుకున్నవాడైనా 1000 ఏళ్ల పాలనలో? మరణం నుంచి తిరిగి లేచిన వాడైనా? మరణంలో ఆయన మహిమను చూపిన వాడైనా? అందుకనే ఆయన రాజ్యంలో ఆయన ఎలా ఉంటాడనంటే, మరణించి గెలిచినవాడు, మరణానికి అప్పగించుకున్నవాడు, మరణంలో ఆయన మహిమను చూపగలిగిన వాడు వచ్చి రాజ్యపాలన చేస్తుంటే ఆ రాజ్యపాలన, ఆ వైభవం ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేను. అది మానవ నోటితో చెప్పితే సరిపోదు. అది అంత అద్భుతమైనటువంటి రాజ్యపాలన ఆయన చేయబోతున్నాడు. దాన్ని నీతి పాలన అంటారు. ఆ 1000 ఏండ్లు తప్ప భూమి మీద ఏ భూరాజులు పాలించిన అంతా అవినీతే. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అవినీతిపరుడు అన్నారు. చంద్రబాబు గారు వస్తే ఆయన అవినీతిపరుడు అన్నాడు. వైఎస్ రాజశేఖర్ గారు వస్తే ఆయన అవినీతిపరుడు అన్నాడు. ఇంకెవరు ఈయనెవరో వస్తే ఆయన, మోదీ వస్తే ఆయన్ని అవినీతి అన్నారు. కాంగ్రెస్ వస్తే ఆయన అవినీతి అన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళు అవినీతిపరులే అనేటువంటి ముద్రను పొందిన వారే తప్ప నీతిపరుడని ముద్ర పొందినవాడు ఒక్కడు లేడు. ఆ 1000 ఏళ్ల పాలన మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు తన వైభవంతో వచ్చి ఆ 1000 ఏళ్ల పాలన చేసేటప్పుడు కలిగే నీతి తప్ప మరెన్నడూ కూడా నీతి మనం చూడలేం. క్రూరత్వం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కుళ్ళు కపటాలు ఉండవు, విభేదాలు ఉండవు, అభిప్రాయ భేదాలు ఉండవు, కలహాలు ఉండవు. సమాధాన రాజ్యం. 1000 సంవత్సరాలు అద్భుతమైనటువంటి రాజ్యం అది. అందుకనే అక్కడ మనం గమనించాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ఒక మాట రాశాడు. మీరు చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. దాని అర్థం ఏంటి? రాజ్యం చేస్తాడనా చేయడనా? ఆయన రాజ్యం చేస్తాడు, ఆయన ఏల్తాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏల్తాడని రాయబడింది మాట. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నది అని అంటాడు. ఆయన రాజ్యం అంతము లేని రాజ్యం చేస్తాడు. వీళ్ళు 4 సంవత్సరాలు పాలన చేయగానే 5వ సంవత్సరంలో లుక్కు ఏర్పడుతున్నాయి. రాజ్యాలు కూలిపోతున్నాయి. రాజ్యాలన్నీ కూలిపోతున్నాయి. సరిగ్గా 5 సంవత్సరాలు పాలన చేస్తారో లేదో తెలియట్లా, అర్థం కావట్లా. కాబట్టి ఈ లోక రాజులు రాజ్యాల్ని పాలన చేసేటప్పుడు వాళ్ళు ఎంతకాలం ఉంటారో వాళ్ళకే తెలియదు. కానీ దేవుని రాజ్యం యుగయుగాలు
అంతం వరకు నిలిచేది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యంలో మనందరం ఉండడం కొరకు దేవుడు ఈ రాజ్య పాలన చేస్తూ ఆయన ముందుకు వస్తున్నాడు అనే మాట మనం గమనించాలి. ఇది మనకు అర్థమవుతే ఆయన రాజ్య పాలనలో నేను ఉండాలి, నేను ఉంటాను అనే విశ్వాసం కానీ, నేను ఉండాలి అనే కోరిక కానీ నీకుంటే నువ్వు దాని కొరకు ప్రయాసపడతావు. నేను దేవుని రాజ్యంలో, యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యం, అంతము లేని దేవుని రాజ్యంలో నేనుండాలి అని అనుకుంటే నువ్వు దాని కొరకు ప్రయాసపడతావు, దాని గురించి ఆలోచిస్తావు, దాని గురించి ఎంతైనా చేస్తావు. ఈ మధ్య ఒక చెల్లి చెప్తా ఉంది, కూతురు పెళ్లి చెయ్యాలి కదన్నా. అయితే ఏంట్రానంటే చీటీ వేస్తున్నానన్నా, ఒక 4 లక్షల రూపాయల చీటీ వేస్తున్నానన్నా. మంచిదే కదా, ఎవరి కోసం? కూతురు పెళ్లి కోసం 4 లక్షల రూపాయల చీటీ వేస్తుంది, బాగానే ఉంది. కానీ ప్రతి నెల చీటీ కట్టేటప్పుడు ఆమె పడుతున్న బాధ, ప్రతి నెలలో ఆ చీటీ డబ్బులు కట్టేటప్పుడు ఆమె పడుతున్న బాధ అంతా ఇంత కాదు. అర్థమైందా మీకు? కూతురు పెళ్లి చెయ్యాలి అనేటువంటి ఆలోచన ముదావు, సంతోషదాయకం. కూతురు పెళ్లి చేయాల్సిందే. దాని కొరకు తన దగ్గర డబ్బు లేవు, పేదమ్మాయి. దాని కొరకు చీటీ వేసుకుంటుంది, అది సంతోషమే, అది కూడా సంతోషమే. దొంగతనం చేయట్లా, దోపిడీ చేయట్లా, చీటీ వేసుకుంటుంది, అది అంతవరకు బాగానే ఉంది. అయితే చీటీ కట్టేటప్పుడు వచ్చింది సమస్య. ఆ నెల వారి చీటీ ఒకవేళ కొంచెం ఆలస్యమైనా, ఆమె కట్టాల్సిన డబ్బులో 2,000 3,000 తక్కువైనా ఆ చీటీ కట్టించుకొని ఆమె మాట్లాడే మాటలు ఈమెకు కోత పెడతా ఉన్నాయి. ఎందుకు ఈ సందర్భం మీ ముందు చెప్తున్నాను అంటే, ఈ సందర్భం మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని రాజ్యంలో, స్థిరమైన రాజ్యంలో మీరు ఉండాలనే ఆశ మీకు ఉండినప్పుడు, యుగ యుగాలు ఉండబోయే ఆ రాజ్యంలో మీరు ఉండాలని ఆశపడ్డప్పుడు దాని కొరకు మీరు కూడా అంతే ప్రయాసపడాలా, అంతే శ్రమ అనుభవించాలా, అంతే కష్టం అనుభవించాలా. ఒకదాన్ని మనం చేరాలి, ఒక గురి దగ్గరికి మనం వెళ్ళాలి, ఒకదాన్ని మనం చేపట్టాలి, ఒకదాన్ని మనం గెలవాలి, ఒక దానిని మనం సంపూర్ణంగా లోబరుచుకోవాలని అనుకున్నప్పుడు దాన్ని లోబరుచుకునే దగ్గర, బహుమానం పొందే దగ్గర, దానిలో మనం ప్రవేశించే దగ్గర శ్రమ లేకుండా, కష్టం లేకుండా, నిన్ను నువ్వు అప్పగించుకోకుండా అక్కడికి వెళ్ళడం అనేది జరగదు. అసాధ్యం. మనల్ని మనం దాని కొరకు అర్పించుకోవాలా, అర్పణ చేసుకోవాలి, దాని కొరకు సరెండర్ అయిపోవాలా, దాని కొరకు ఎంతైనా ప్రయాసపడాలా. అప్పుడే మనం ఒక స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. ఇంట్లో పడుకొని, కాళ్ళు బారజాపుకొని, ముసుకేసుకొని పడుకొని నేను లక్షాధికారిని కావాలంటే అవుతాడు ఎవడవుతాడు? ఎవడవుడు? దాని కొరకు ప్రయాసపడాలి. ఆ పనో, ఈ పనో, ఆ కష్టమో, ఈ కష్టమో, ఏదో ఒకటి చేసుకుంటూ జీవితాన్ని మొత్తానికి దిద్దుకోవాలి. ఆ గురిని చేరాలి, లక్ష్యం చేరాలి. అప్పుడే లక్ష్యం చేరిన తర్వాత కలిగే ఆనందం, నేను దగ్గరికి వెళ్తున్నాను అన్నప్పుడు కలిగే సంతోషం, అది వర్ణనాతీతం, అద్భుతంగా ఉంటుంది. దేవుని పిల్లలు దేవుని రాజ్య వైభవంలోకి మనం వెళ్ళేటప్పుడు మనం కూడా కొన్ని శ్రమల గుండా ఆ గురి దగ్గరికి వెళ్ళాలనే ఆశతో మనం వెళ్ళేటప్పుడు మొట్టమొదట దేవుని రాజ్య వైభవాన్ని మనం చూడాలి. దేవుని రాజ్య వైభవం ఎలాంటిది? యుగ యుగములు, ఆ మాట ఉన్నాడు, అంతము లేనిది. ఏంటంటే యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. అంతము లేని రాజ్యంలో నీకు ఉండాలి అని అంటే నిన్ను నీవు దేవునికి అర్పించుకోవాలి. అర్పించుకునే సమయంలో నీకు కష్టం ఉంటుంది. చీటీ కట్టేటప్పుడు ఆ అమ్మాయికి ఇబ్బందే, చీటీ కట్టేటప్పుడు ఆ అమ్మాయికి ఇబ్బంది అయినా సరే కట్టాలా వద్దా? కట్టాల్సిందే. కట్టకపోతే తన చీటీ పాడలేదు, కట్టకపోతే ఆ అమ్మాయి చీటీ పాడలేదు, ఆ డబ్బులు తన చేతికి రావు, కూతురు పెళ్లి చేయలేదు. అంతే, వెరీ సింపుల్. కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, మీరు చూడండి.
11వ వచనం చూడండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని, ఆ, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. ఆ, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. అట్లా 16వ వచనం దాకా చదువుకుంటా వస్తే ఆయన ఎలా రాజ్యం చేయబోతున్నాడో అర్థమవుద్ది. ఆయన ఎలా రాజ్యం చేయబోతున్నాడో అర్థమవుద్ది. అయితే ఇక్కడ ఒక మాట చెప్పనా, ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ రూపాంతరపు కొండ మీద ఆయన మహిమను చూసినప్పుడు ఈయనే కదా రాజ్యంతో వస్తాడు, ఈయనే కదా పాలన చేస్తాడు, ఈయన పాలనలో కదా మేము స్థిరంగా ఉంటాం, ఈయనే కదా ఈ వైభవంగా పాలన చేస్తాడైనా ఆయన రాజ్యం అద్భుతంగా ఉంటుంది అనే ఆలోచన వాళ్ళకి రాలేదా? రాకుండానే వాళ్ళు ఆయన వైభవాన్ని చూసారా? రాకుండానే ఆయన మహిమను చూసారా? రాకుండానే 3 పర్ణశాలలు కట్టుకొని ఇక్కడే ఉందామని అనగలిగారా వాళ్ళు? మీరు చెప్పండి. వాళ్ళకి ఎన్ని తలంపులు వచ్చాయో, ఎన్ని ఆలోచనలు వచ్చాయో, ఎంత సంతోషాన్ని వాళ్ళు వెలిబుచ్చారో చెప్పలేను. అద్భుతమైనటువంటి ఆ సిట్యువేషన్లో ఆ కొండ మీద జరిగినటువంటి అదంతా కూడా వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ హృదయంలో కలిగిన ఆనందం అంతా ఇంతని చెప్పలేము. ఏ మానవుడు చలువ చేయనటువంటి గొప్ప వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, సూర్యుని వెలుగు యేసుక్రీస్తు ముఖం మీద, సూర్యకాంతులు వెలజల్లాయి. అంతరంగంలో నుండి అది అలా 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 వెలుగుతూ బ్రైట్గా తయారైపోయింది. ఏ మానవుడు చూడలేనంత మహిమతో నిండిపోయాడు ఆయన ఆ రోజున. ఈయన రేపు రాజ్యపాలన చేయడానికి వస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళ హృదయంలో ఎంత సంతోషం. వాళ్ళకు విశ్వాసం ఉండదా? ఆయన రాజ్యపాలనలో మేము కూడా ఉంటామనేటువంటి నమ్మకం అక్కడ మరెక్కువగా వాళ్ళకి ఏర్పడింది అనే మాట. దేవుని రాజ్యం, రోమపత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, 17వ వచనం, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ, చెప్పాలి, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ పరిశుద్ధాత్మయందలి నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మయందలి ఆనందం. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఎంత వైభవం ఉంటుందో. మీరు సామాన్యమైన వ్యక్తిత్వంతో ఆలోచిస్తే మీకు అది అర్థం కాదు. సామాన్యమైన మెదడుతో మీరు ఆలోచిస్తే మీకు అది అర్థం కాదు. కొంచెం లోపలికి వెళ్ళి ఆత్మ సంబంధంగా మనసు తెరిచి మీరు ఆలోచించండి. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఎంత బాగా అంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? నీతితో ఉంటుంది, సమాధానంతో ఉంటుంది, పరిశుద్ధాత్మలో ఆనందంతో ఉంటుంది. ఆ రాజ్యం ఎలా ఉంటుంది? రోడ్లెక్కి ధర్నాలు చేస్తారా? కోల్కతాలో మొన్న ఒక అమ్మాయి డాక్టర్ చేస్తున్న అమ్మాయిని, పీజీ చేస్తున్న అమ్మాయిని చేరిశారు, పాడు చేశారు. నిన్నంతా ఇండియా మొత్తం కాలేజీలన్నీ బంద్ చేశారు. ధర్నా జరిగింది. దేవుని రాజ్యంలో ఒక ధర్నా కనబడదు. దేవుని రాజ్యంలో అనీతి కనబడదు. దేవుని రాజ్యంలో సమాధానం లేకుండా ఉండదు. దేవుని రాజ్యం అంతా సమాధానంగా ఉంటుంది. దేవుని రాజ్యము ఆనందంతో ఉంటుంది అంతే. యుగ యుగాలు. అలాంటి రాజ్యం వైభవోపేతమైనటువంటి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన రాజ్యాన్ని పాలన చేయడానికి దేవుడు ఈ భూమి మీద తన సంఘాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. లోకమంతా అవసరం లేదు ఆయనకి. హలో, నా మాట వినాలి మీరు. లోకమంతా అవసరం లేదు ఆయనకి. ఆయన రాజ్యంలో ఉండదగిన ఆయన సంఘ విశ్వాసులను ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుచుకుంటున్నాడు. మారు మనసు పొంది రక్షించబడి ఆయన రక్తంలో కడగబడి నీతిమంతులమైన ఆయన పిల్లలతో ఆయన రాజ్యంలో ప్రవేశించడం కోసం ఆయన పిల్లలతో ఆ రాజ్యాన్ని పాలన చేయడం కొరకు దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆయన వైభవోపేతమైనటువంటి రాజ్యం అది. ఆ రాజ్యంలో
యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో రాస్తాడు. చాలా చక్కగా రాస్తాడు ఆయన. ఆ రాజ్యంలో ఎలా ఉంటుందో ఆ మాటలు చదువుతావురా? యెషయా గ్రంథం 11వ అధ్యాయమేనా? యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో భలే మాటలు రాశాడు. 11ఏనా? 6వ వచనం. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేకపిల్ల యొద్ద. 5వ వచనం చదువునారా? 5వ వచనం. అతని నడుమునకు నీతియు, అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. సత్యమును నడికట్టును ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసం చేయును, తోడేలు గొర్రెపిల్ల యొద్ద నివాసము చేయును, చిరుత పులి మేకపిల్ల యొద్ద చిరుతపిల్లి పడుకొనును, మేకపిల్ల వద్ద పడుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒకచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలు కొడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. ఆయన రాజ్య పాలన ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. దేవుని యొక్క రాజ్య వైభవంతో ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్య పాలన ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన. ఎలా ఉంటుందంట? తోడేలు గొర్రెపిల్ల పడుద్దా రెండింటికి? తోడేలు గొర్రెపిల్లని చూస్తే ఏం చేస్తుంది? దావీదు తోడేలు చంపడానికి కారణం ఏంటి? గొర్రెపిల్లని దొంగిలించడానికి, తినడానికి వచ్చిన తోడేలుని చంపిపడేశాడు దావీదు. దావీదుకు తోడేలుకు కుదరదు, కానీ ఈ రెండు కలిసి ఉంటాయంట. ఇంకా ఇంకా చిరుతపులి మేకపిల్ల, చిరుతపులి మేకపిల్ల కలిసి ఉంటాయా? ఉండవు. తర్వాత దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా ఉంటాయా? బాలుడు వాటిని తోలుతాడంట. బాలుడు సింహాన్ని, బాలుడు చిరుతపుల్ని, బాలుడు తోడేల్ని కర్ర పట్టుకొని తోలుతాడంట. అదేం రాజ్యం? అందుకనే ఆ 5వ వచనంలో రాసిన మాట అది. ఏమన్నాడు? అతని నడుమునకు నీతి, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా వేసుకుంటాడంట. అందుకనే దేవుని రాజ్య వైభవంలో ఎక్కడ మనం పాపం, చీకటి, లోకం ఏది మనం చూడం. అద్భుతమైనటువంటి రాజ్య వైభవం అది. దాన్ని ఆ వైభవంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు పాలిస్తాడు అనే మాటని నేను ఇక్కడ ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. నమ్మిన మనమందరం, ఒక్క మాటలో చెప్తున్నాను, ఆ వచనం యొక్క భావం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన మనందరం కూడా ఆ రాజ్యంలో ఉండి ఆ రాజ్య పాలనలో మనం పాలించేవారిగా ఉంచుతాం, పాలన చేసేవారిగా. మన చేతికి రాజదండం ఇస్తాడు దేవుడు. ఆయన ఇక్కడ ఉండదు. ఇక్కడ నేర్చుకునే స్థాయిలో ఉన్నాం మనం. ఇక్కడ నేర్చుకొని నీతిని సత్యాన్ని నడుకట్టుగా మన తుంట్లకు సత్యాన్ని మనం కట్టుకోగలిగిన అనుభవం మనకు ఉంటే ఆ రాజ్యంలో మనం కర్ర పట్టుకొని పాలన చేసే అనుభవంలోకి దేవుడు తీసుకొస్తాడు. ఈ రోజున దేవుని పిల్లలమే కానీ నీతేది? దేవుని పిల్లలమే కానీ సత్యమేది? దేవుని పిల్లలమే కానీ సమాధానమేది? సొంత భార్యాభర్తలకు పడట్లా, సొంత అక్కా చెల్లెళ్ళకు పడట్లా, సొంత తల్లి కొడుకులకు పడట్లా, సొంత అన్నదమ్ములకు పడట్లా, సొంత పిల్లలకు తల్లిదండ్రులకు పడట్లా. భూమి మీద అందరం దోషులుగా కనబడుతున్నాం. ఎక్కడ చూసినా సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్కా చెల్లెళ్ళ మధ్య సమాధానం లేదు.
చిన్న భూమి కొరకు కొట్లాటలు, చిన్న ఇంటి స్థలంలో కడుగు కొరకు కొట్లాటలు, తలకాయలు వాళ్ళకు కొట్టుకోవడాలు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు ఎన్నెన్ని జరుగుతున్నాయి భూమి మీద. కానీ ఆ రాజ్యంలో అలా ఉండదు. ఆ రాజ్యంలో అలా ఉండే అవకాశమే దేవుడి ఇవ్వట్ల. అందుకని ఆయన రాజ్య వైభవం అనేది చాలా శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది. నేను ఒకటే ఆశపడతా ఉన్నాను, దేవుడు కడవరి కాలంలో ఉన్న సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అంటే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనం కొంచెమైనా నీతిగా బ్రతకాలి అని, మనం కొంచెమైనా సత్యంలో జీవించాలని, మనం ఆయన వైభవోపేత రాజ్యాన్ని ముందుగానే చూసిన వారమై దాన్ని. ఇప్పుడు పేతురు, యాకోబు, యోహానులు ప్రాణం పెట్టడానికి కారణం ఏంటి? ఆయన వైభవాన్ని చూశారు, ఆయన ఒలుస్తాడని నమ్మారు. అందువల్లే ఆ ముగ్గురు కూడా దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. వాళ్ళు ప్రాణం పోతే ఏముంది, ఆయన రాజ్యంలో వైభవోపేతంగా ఉంటారు కదా. వాళ్ళు 12 సింహాసనాల మీద ఉంటారు. వాళ్ళు అపోస్తులకు 12 సింహాసనాలు ఉంటాయి. అపోస్తుల పేర్ల మీద పునాదులు కట్టబడతాయి. ఒక్కొక్క పునాది మీద వాళ్ళ పేర్లు కట్టబడి వాళ్ళ పేర్ల మీద పునాదులు కడతాడు దేవుడు. అంత అద్భుతమైనటువంటి రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాం. కనుక దేవుని రాజ్య ప్రభావం అనేది ఎంత వెలుగుమయమో చెప్పలేను, ఎంత నీతిమయమో చెప్పలేను, ఎంత సమాధానమయమో చెప్పలేను. మీరు అనొచ్చు, నీతి ఎవడికి కావాలా, సమాధానం ఎవడికి కావాలా, ఇంకోటి ఇంకెందుకు కావాలా, మాకు వజ్రాలు కావాలా, మాకు వైడూర్యాలు కావాలా, మాకు పట్టు చీరలు కావాలా, మాకు బంగారు మేడలు మిద్దెలు కావాలా. భౌతిక సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నామే కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉండాలి. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైన వ్యక్తుల ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా రాజ్యాన్ని, భూమి మీద రాజ్యాన్ని పాలన చేస్తాడు 1000 సంవత్సరాలు. వైభవోపేతమైనటువంటి అనుభవాలు ఉంటాయి. నాకు చదువు రాదు కదా, నీకు చదువు రాక్కర్లా, జ్ఞానం ఇస్తాడు. అప్పుడు ఆత్మ జ్ఞానం ఇస్తాడు. నువ్వే గ్రంథాలు రాస్తావు, నీకు అప్పుడు చదువు రాక్కర్లా. భూమి మీదనే నీకు చదువు లేదనే బాధపడుతున్నావు కదా, ఇక్కడే దేవుడు నీకు అనేకమైన పాఠాలు నేర్పుతున్నాడు. నీకు చదువు రాకపోయినా పాఠాలు నేర్పుతున్నాడు. చదువు రాని దానివి ప్రార్థన ఎలా చేస్తున్నావు, చదువు రాని దానివి ఆరాధన ఎలా చేస్తున్నావు, చదువు రాని దానివి ఈ అనుభవాలన్నీ నీకు ఎలా వస్తున్నాయి, భయం ఎలా పుడుతుంది, భక్తి ఎలా వస్తుంది. నీకు చదువు రాదు, నిజమే, నిజమే, చదువే రాదు కదా, మరి ప్రార్థన ఎలా చేస్తున్నావు? అరగంట సేపు చేస్తున్నావు, గంట సేపు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? దేవుడు ఇక్కడే ఎందుకు నేర్పుతున్నాడు ఇంత మంచి పాఠాలు? ఇక్కడే చదువు రాని నీకు ఇక్కడే ఇన్ని పాఠాలు నేర్పేది దేనికంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను ప్రొఫెసర్ని చేయాలనుకుంటున్నాడు దేవుడు. నీకు PhD డిగ్రీ ఇవ్వాలని చూస్తున్నాడు దేవుడు పరలోకంలో. ఆయన ఇచ్చే జ్ఞానం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? భూమిని తలకిందులు చేసిన వాళ్ళు ఎవరు? విద్య లేని పామరులు భూమిని తలకిందులు చేశారు. ఈ 12 మంది, ఈ 12 మంది భూమిని తలకిందులు చేశారు. క్రైస్తవ్యాన్ని లోకంలో కట్టారు ఒక్కసారి, ప్రపంచాన్ని కూడగట్టారు ఒక్కసారి. మాటలు కాదు, ఎంత ఎంత అద్భుతమైనటువంటి రాజ్య పాలనలో వాళ్ళు అడుగుపెట్టారో. ఆయన రాజ్యం ఎలా స్థాపించారో చెప్తే అది ఊహలకు అందనటువంటి గొప్ప సంగతి, గొప్ప సంగతి. మనం ఇప్పుడు దేవుని రాజ్యంలోనే ఉన్నాం. మనం ఒక విధంగా చూస్తే మనం దేవుని రాజ్యంలోనే ఉన్నాం. ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్య వైభవం అనంతమైంది. అది మన కన్నులకు చాలినది, అది మనం చూడలేము. అంత అద్భుతమైనటువంటి రాజ్యపాలన ఆయన చేయబోతున్నాడు. అందుకనే ఒక ఆశ మనకు ఉండాల. దేవా, నీ రాజ్య పాలనలో నేను నీతిగా, సమాధానంగా, ఆనందంగా నేను బ్రతకాలని ఆశపడతా ఉన్నాను. నన్ను ఆ స్థలంలో ఉండని అని మనం ప్రార్థన చేసుకోవాలా. అలా ఉండాలని నువ్వు కోరుకున్నందుకు నీ కృతజ్ఞతలని దేవుని ఆరాధన చేయాలా. రెండంతల అనుభవం మనకి ఇక్కడ రావాలి. తలలు వంచండి, ప్రభువును ఆరాధన చేద్దాం.